నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తొండంగి మండలం పీజీ చిన్నయ్యపాలెంలో వైసీపీ చాప చుట్టేసినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఎమ్మెల్యే యనమల దివ్య సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నాయకగణం జగన్ బండి నుంచి చల్లగా జారుకుంటూ పసుపు కండువాలతో సైకిల్ ఎక్కుతున్నారు. ఇవాళ తొండంగి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి సూర్యప్రకాష్, వడ్డి రాంబాబు, ములికి రామకృష్ణ, సీకోలు చిన్ని, కామేశ్వరరావు, పీఈ చిన్నయ్యపాలెం, దారాచిన అప్పారావు, తోటా వెంకట్రమణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ ములికి రాంబాబు, మాజీ స్కూల్ చైర్మన్ ములికి శ్రీను, వార్డు మెంబర్ ములికి అప్పన్న, ఉప సర్పంచ్ గంపల కృష్ణమ్మ, సీకోలు గంగరాజు, తాటిపాక మేరీ, పీతా గంగ తదితరులు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. దాదాపు కొన్ని కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండవాలు వేసిన సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేని అబ్బాయి పార్టీలోకి ఆహ్వానించారు. స్థాయిలో మీ అందరికీ కూడా అందించడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. అంటే మీ ఊళ్ళో 2 గ్రూపులు పెట్టుకుని 3 గ్రూపులు పెట్టుకుని మీరు చేస్తే అది మీ ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడుతుంది. మాకు కూడా నష్టం వస్తుంది రాజకీయంగా. అంటే నేను మా వాళ్ళందరూ చెప్పాను, వీలైనంత అన్ని గ్రామాల్లో నిన్న ఒక గ్రామం కలిసింది, వేల గ్రామం మీ చిన్నపాలు కలుగుతుంది, రేపు తొండం కలుగుతారు, ఎస్పేట అంటారు. అట్లా ఒక్కొక్క 13 తొండలు వెళ్ళి కూడా ఒక గ్రామం కూడా అందరినీ కలుసుకుంటున్నాం. అంటే నాయకులు పెద్ద నాయకులు కలగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది నాయకులు కలుస్తారని కొంత పెద్ద నాయకులు నేను కలుపుకోను, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే పార్టీకి ఎక్కచ్చుగా అదేవిధంగా లాయల్గా ఉంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటేనే కలుపుకుంటారు తప్ప ఉంటే అధికారం గురించి పార్టీలో రావడానికి ప్రయత్నించే వాళ్ళని ఎవరు కూడా కలుపుకునే పరిస్థితి లేదు. మరి మీరంతా పేద కుటుంబాలు, అందుకనే నాయకుల గురించి మేము మాట్లాడాలి. కిందన్నటువంటి ఓటర్స్ మీరంతా కూడా కిందన్నటువంటి పేదవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీకు వచ్చేటువంటి ప్రభుత్వం దగ్గర వచ్చేటువంటి పథకాలను కూడా మీకు చేరాలంటే మీరంతా కూడా కలిసిమెలిసిగా ఉండాలి. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఊళ్ళో వెళ్ళి ఇచ్చిన లేకపోతే రోడ్లు వేసిన ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్యక్రమాలు ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా అందుచేతంటే మీకు పనులు అవ్వాలంటే పనిచేసేటువంటి నా పార్టీతో పనిచేసేటువంటి ప్రభుత్వంతో ఉంటే
మీకు పనులు అవుతాయి. ఆ విధంగా పని చేయించుకోండి, మీరు బాగుపడండి, అదేవిధంగా మీ ఊరు బాగు చేయండి, అదేవిధంగా మీరందరూ కూడా పార్టీకి సహకరించండి. ఆ విధంగా చేస్తే మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటాం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉంటాయి. పేద కుటుంబాలు ఉన్నత కుటుంబాల్లోకి రావాలి, ధనికులు అవ్వాలి అందరూ కూడా. అంచేత మీరందరూ కూడా ధనవంతులు అయితేనే సమాజం బాగుపడుతుంది. ఆ సమాజం బాగుపడాలంటే నవ సమాజం రావాలంటే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రతి కుటుంబం బాగుపడాలి. అందుకని ఇప్పుడు పథకాలు కూడా అందరికీ ఇస్తున్నాం, ఎవరైతే లేని వాళ్ళు. అదేవిధంగా ఊరికి సంబంధించిన గ్రాంట్లను ఇస్తే మన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేసుకుని ఒప్పుకుంటే చేసుకుని 4 రూపాయలు సంపాదించుకుంటారు. అందుకని ఎవరు కూడా కాంట్రాక్ట్ చూపొద్దని చెప్పారు. కాంట్రాక్ట్లు ఎవరు చేయడానికి లేదు. అందరూ కాంట్రాక్ట్లు చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, వాళ్ళు ప్రతి కార్యక్రమాలు చేసుకుంటారు. ఊళ్ళో చేసే రోడ్డు కానీ, డ్రైన్ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే ఇంకొక మంచినీటి కార్యక్రమం, మీ కార్యక్రమం మీరే చేసుకోవాలి. ఇలా మీ ఊరికి డబ్బులు ఇచ్చామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తున్నాం. ఒక్కోసారి ఒకరికి అన్ని వర్కులు ఒకరికి ఇవ్వడం లేదు, అన్ని వర్కులు కూడా ఒకరికి ఇవ్వం. నలుగురికి 4 వర్కులు పంచుతాం, పదవులు కూడా నలుగురికి 4 పదవులు పంచుతున్నాం. అంటే మీరు ఆర్థికంగా పైకి రావాలి, అదేవిధంగా మీరు అధికారంలో కూడా పైకి రావాలి, మీకు అధికారం రావాలి. ఇంకేదైతే ముందు నేను చాలా చూసా, చనిపోవాలని మిగతా కూడా. అంచేత అధికారంగా అంటే మీరు పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. అందుకనే ఆ రోజున లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టారు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్ వచ్చినప్పుడు సర్పంచ్ రిజర్వేషన్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు కూడా మీకు ఒకవేళ మీకు రిజర్వేషన్ వస్తే మీరు ఎవరు బాగుంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అది కూడా మీ ఊళ్ళోనే చేసుకుంటారు. నేను ఎవరు బయట నుంచి సెలెక్ట్ చేయండి. మీ ఊరు నాయకులు మీరందరూ కూడా కూర్చుని ఎవరు సెలెక్ట్ చేసుకుంటే అది ఓసీ అయితే ఓసీ వాళ్ళు చేసుకుంటారు, బీసీ అయితే బీసీ చేసుకుంటారు, ఎస్సీ అయితే ఎస్సీ వాళ్ళు చేసుకుంటారు, మహిళ అయితే మహిళలు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకోవడానికి మీరు అందరూ కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలి, మీకు అధికారంగా పైకి రావాలి, అదేవిధంగా ఆర్థికంగా కూడా పైకి రావాలి. ఈ రెండింటిగా ఈనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మన యొక్క రకంలో అయితే ఇప్పుడు చాలా బాగా చేశారు, చేస్తున్నాం. అన్ని దీనికి చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అందరికీ వర్క్ ఇస్తున్నాం. ఇంకా వర్క్ చేసుకోవాలి, పదవులు పంచిపెడుతున్నాం, వర్కులు ఇచ్చినట్టు పదవులు కూడా పంచిపెడుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.